నమస్కారం ఏవిఎన్ టీవీకి స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. బీహార్లో అమర జవాన్లు వలస కార్మికుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం అందజేత. తెలంగాణ ఆర్థిక సాయానికి ధన్యవాదాలు తెలిపిన నితీష్ కుమార్. ఖైరతాబాద్ మహాగణపతికి తొలి పూజ చేసిన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. శ్రీశైలంలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎంపీ థియేటర్ నిర్మాణంపై అసంతృప్తి. భజనతో పోషకాహార లోపాన్ని అధిగమించవచ్చా? ప్రధాని మోదీ ప్రసంగంపై మంత్రి కేటీఆర్ సెటైర్. ఆ నలుగురు మహిళల మృతికి కేసీఆర్ సర్కారే కారణం. ఆరోగ్య మంత్రిని బర్తరఫ్ చేయాలి. బండి సంజయ్ కుమార్. దేశం కోసం అమర జవాన్లు ప్రాణాలు అర్పించారని, వారి త్యాగం వెలకట్టలేనిదని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రతి ఒక్క భారతీయుడు సైనికులకు అండగా ఉంటారని చెప్పారు. చైనా సరిహద్దులోని గల్వాన్ ఘటనలో అమరులైన 5 బీహార్ సైనికుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున సీఎం కేసీఆర్ ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా బీహార్లోని పాట్నాలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీహార్లో జరిగిన ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని కేసీఆర్ పేర్కొన్నారు. కరోనా సమయంలో వలస కార్మికులు చాలా ఇబ్బంది పడ్డారని, వారి స్వగ్రామాలకు చేర్చడానికి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధిలో బీహార్ వలస కార్మికులు భాగస్వాములు అయ్యారని, అలాంటి వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటామని చెప్పారు. బీహార్ పర్యటనలో భాగంగా పాట్నా చేరుకున్న సీఎం కేసీఆర్ తొలుత ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్లతో భేటీ అయ్యారు. తర్వాత వారు ముగ్గురు ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో తెలంగాణ ప్రభుత్వం తరఫున అమర సైనికుల కుటుంబాలతో పాటు కొద్ది నెలల క్రితం సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంలో మరణించిన 12 మంది బీహార్ వలస కార్మికుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. గల్వాన్ అమర జవాన్లకు, కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడం అభినందనీయమని బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రశంసించారు. तो हमारे दिल में आपके लिए बहुत सम्मान है, मान्यता है, इसीलिए आपके हर तरह के कष्ट में, सुख में हम बांट लेते हैं, हिस्सा लेते हैं. उसी प्रकार का हम लोग काम कर रहे थे. जिन भाइयों का वहाँ एक दुर्घटना में मृत्यु हुई थी, उनके लिए भी हम कुछ इंतजाम किए थे और उसके बाद में कुछ ऐलान किए थे कि उनके परिवारों के लिए भी, जो कि वो तेलंगाना में काम कर रहे थे, तेलंगाना विकास के लिए काम कर रहे थे, उनके परिवारों को देखभाल भी करना हमारा फर्ज बनता है. ऐसा समझते हुए हमने काम किया है. मैं मुख्यमंत्री नीतीश जी का बहुत बहुत धन्यवाद देता हूं. उन्होंने जो मौका दिया मुझे यहां तक आके ये अनुदान आप तक पहुंचाने का मैं बहुत धन्यवाद श्री नीतीश कुमार जी का देता हूं. काफी समय पहले आना चाहता, लेकिन समय नहीं बन पाया. हाल में जब हम बात किए, उन्होंने हमको आह्वानित किया और एक अच्छे कार्यक्रम में आके काम करने का हमें मौका मिला. हम लोग गोदावरी के किनारे से गंगा किनारे आए हैं. गंगा जी को जैसा मानते हैं, गोदावरी को भी दक्षिण गंगा माना जाता है. भारत के इन महान 2 नदियां हमारे नागरिकता को बढ़ाने में, हमारे सिविलाइजेशन को बढ़ाने में काफी योगदान दिए हैं. बिहार से जब भी लोकतंत्र का हो या लोकमान्य लोकनायक श्री जयप्रकाश नारायण जी का आवाज हो, जब कभी क्रांति बिहार से शुरू हुई, देश में जरूर शांति आई. इतनी पवित्र स्थल है, इतना पवित्र भूमि है, और 5वीं सदी से लेकर 13वीं सदी तक नालंदा विश्वविद्यालय जो भारत के पूरे विश्व भर में हमारी मान्यता बढ़ा रही थी, वो भी बहुत ऐतिहासिक यादगार चीज है. ऐसे पवित्र स्थल में आकर मुझे बहुत गर्व हो रहा है. और एक अच्छे कार्यक्रम में हिस्सा लेने का नीतीश कुमार जी ने जो हमें अवसर दिया है, उसके लिए फिर एक बार माननीय मुख्यमंत्री जी को, उप मुख्यमंत्री जी को, बिहार के सारे सम्मानित नेताओं को, अधिकारीगण को, तेलंगाना राज्य को ओर से फिर एक बार धन्यवाद देते हुए मैं अपनी बात समाप्त करता हूं. नमस्कार. कोटि कोटि धन्यवाद.
వినాయక చతుర్థి సందర్భంగా హైదరాబాద్లోని ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు కొలువుదీరాడు. ఈ ఉదయం తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఖైరతాబాద్ వినాయకునికి తొలి పూజ నిర్వహించారు. ప్రజా సంక్షేమాన్ని కోరుకుంటూ ప్రార్థించారు. గవర్నర్కు పురోహితులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా ఖైరతాబాద్లో తొలిసారిగా మట్టితో చేసిన బొజ్జగణపయ్య విగ్రహం ఏర్పాటు చేశారు. పంచముఖ మహాలక్ష్మి రూపంలో ఉన్న ఈ ఖైరతాబాద్ గణేశ విగ్రహం ఎత్తు 50 అడుగులు. లంబోదరుడికి కుడివైపున శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఎడమవైపున శ్రీ త్రిశక్తి మహాగాయత్రి దేవి కొలువుతీరారు. ఈ భారీ విగ్రహ తయారీకి 1.50 కోట్లు ఖర్చయినట్లు నిర్వాహకులు తెలిపారు. Get everything. That is our prayer. And another thing, we are very happy that we are praying this Vinayaka. 2 years we were unable to come together because of Corona. So we pray we should not face situations like pandemic, and people of Telangana should get everything. So they all should be very happy. And as he said very clearly, there is no any controversy, there is no any difference. All united, we all work for the development of Telangana. God, Ganesha will bless us. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గణేష్ చతుర్థి పర్వదిన సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం విచ్చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడి భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక్కడ అనేక పూజా కర్తవ్యులు ఆచరించారు. ఆలయ ఆవరణలో గోమాతను భక్తి ప్రవక్తులతో సేవించుకున్నారు. ఇక శ్రీశైలంలో ఏర్పాటు చేస్తున్న ఎంఫీ థియేటర్ నిర్మాణం పట్ల కిషన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రణాళిక లేకుండా ఎలా వ్యవహరిస్తారంటూ అసహనం వెల్లిబుచ్చారు. ఆలయానికి దూరంగా ఎంఫీ థియేటర్ నిర్మాణం ఏంటని అధికారులను ప్రశ్నించారు. ఎంఫీ థియేటర్కు భక్తులు ఎలా వస్తారని అన్నారు. కాగా ఎంఫీ థియేటర్ నిర్మాణానికి 7.99 కోట్లు ఖర్చయినట్లుగా తెలుస్తుంది. తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోదీపై మరోమారు విమర్శనాస్త్రాలు సంధించారు. పోషకాహార లోపాన్ని అధిగమించడానికి భజన చక్కని మార్గమని సాక్షాత్తు ప్రధానమంత్రి సెలవిచ్చారని కేటీఆర్ వెల్లడించారు. అయితే ఇది ప్రధాని ప్రసంగంలో టెలిప్రాంప్టర్ తప్పిదం అయ్యుంటుందని తాను గట్టిగా భావిస్తున్నానని తెలిపారు. టెలిప్రాంప్టర్లో పొరపాటున భోజన్ అనే పదానికి బదులు భజన్ అని టైప్ అయి ఉంటుందని, అది తెలియక ప్రధాని భజన్ అని పలికి ఉంటాడని కేటీఆర్ వ్యంగ్యంగా ప్రదర్శించారు. భారత్ 116 దేశాలతో కూడిన ప్రపంచ ఆకలి సూచిక జాబితాలో 101వ స్థానంలో ఉందని, మనం తక్షణమే పోషకాహార లోపంపై దృష్టి పెట్టి తగిన పరిష్కారం కనుగొనాలని పిలుపునిచ్చారు. అంతే తప్ప ఇలాంటి హాస్యగులికలతో సమయం వృధా చేసుకోరాదని హితవు పలికారు. నిర్లక్ష్యంగా కుటుంబ నియంత్రణ చికిత్సలు చేయించి 4 మహిళల మృతికి కేసీఆర్ ప్రభుత్వమే కారణమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం కావాలని రికార్డుల కోసం గంటల్లో 34 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించిందని, ఆపరేషన్లు చేసే ముందు మహిళలకు కనీస పరీక్షలు కూడా చేయలేదని ఆరోపించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళలను బండి సంజయ్ పరామర్శించారు. సీఎం కేటీఆర్ ఇబ్రాహీంపట్నం మృతుల కుటుంబాలను పరామర్శించకుండా బీహార్ పర్యటనకు వెళ్లడం ఏంటని బండి సంజయ్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ రాజకీయాల తప్ప పేదల బాధలు పట్టవని విమర్శించారు. అంతేకాదు కనీసం మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాధితులను ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు. కుటుంబ నియంత్రణ చికిత్సలు వికటించి మరణించిన మహిళల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ జరిగింది. దాదాపు 34 మందికి ఆ రోజు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్ చేసిన తర్వాత 4 మహిళలు మరణించడం జరిగింది. సుష్మా, మౌనిక, లావణ్య, ఇంకో మమత, సుష్మా, లావణ్య, మౌనిక 4 మహిళలు మరణించడం జరిగింది. మిగతా వారందరూ కూడా ఈ ఇన్ఫెక్షన్తోని కొంతమంది అపోలో హాస్పిటల్లో, కొంతమంది నిమ్స్ హాస్పిటల్లో ఇప్పటికీ చికిత్స పొందుతూ ఉన్నారు. ఎంత మూర్ఖత్వం అంటే ఆడ వాళ్ళు పేషెంట్ చెప్తుంటే చాలా ఇబ్బంది అనిపిస్తున్నది. వాళ్ళంతా మరణించిన వాళ్ళు 25 సంవత్సరాలు చిన్న వయసు, ఇంత పసిపిల్లలు ఉన్నారు. పసిపిల్లలు చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులకు పసిపిల్లలే. ఇప్పుడు ఉన్న వాళ్ళ అడ్మిట్ అయిన వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పసిపిల్లలు, అంతా 25 సంవత్సరాల వయసు అనేది పేద కుటుంబాలు, కూలీ నాలి చేసుకునే పేద కుటుంబాలు. ఈ పాప వాళ్ళ అమ్మ కూడా ఇప్పుడు అడ్మిట్ అయింది అక్కడ. అందరు ఇదే ఏజ్. పసిపిల్లల వాళ్ళు చూసుకునే వాళ్ళు లేరు. చనిపోయిన వాళ్ళ కుటుంబాలు పూర్తిగా అనాథలైపోయారు. అన్ని పేద కుటుంబాలు, తినడానికి తిండి లేని కుటుంబాలు, కూలీ నాలి చేసుకునే కుటుంబాలు.
ఏంటంటే రికార్డు కోసం ప్రభుత్వం రాష్ట్ర ముఖ్య రికార్డు కోసము ఈరోజు ఇలా పేదోళ్ళ ప్రాణాలు బలిగొన్నారు, పేదోళ్ళ జీవితాలతో ఆడాడుకుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి పాలన. మామూలుగా ఒక జ్వరం వస్తే హాస్పిటల్కి పోతే నీకు థైరాయిడ్ ఉందా, బీపీ ఉందా, షుగర్ ఉందా అని మామూలు జ్వరం వస్తే చిన్న మామూలు వైద్యుని దగ్గర పోతే కూడా విజ్ఞత ఉన్నాడు చేస్తారు. 34 మందిని ఒక రూమ్లో పెట్టి కింద పడుకోబెట్టి బాధరగా గంట లోపండే 1 అవర్ లోపట గంట లోపట 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిరంటే దేనికోసం చేసినట్టు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. నీకు పేరు ప్రఖ్యాతులు ముఖ్యం తప్ప పేదోళ్ళ ప్రాణాలు ముఖ్యం కాదు. సిగ్గుండాలకు కొంచెం అకలు ఉండాలి నీకేమన్నా. నువ్వు మనిషివా లేకుంటే రాక్షసునివా నువ్వేమన్నా? గంట లోపల 34 మందికి ఆపరేషన్ చేస్తావు, కింద పడుకోటి చేస్తావు, కనీసం బీపీ టెస్ట్ చేయవు, షుగర్ టెస్ట్ చేయవు, థైరాయిడ్ టెస్ట్ చేయవు. మీకు ఆల్రెడీ సర్జరీ అయిందా లేదు తెలుసుకోవు, ఆరోగ్యంగా ఇబ్బందులు తెలుసుకోవు. నువ్వు డాక్టర్లు చేద్దామంటే కనీసం వాళ్ళకు సౌకర్యాలు కల్పించవు, ఎక్విప్మెంట్స్ ఇవ్వవు, వాళ్ళని బెదిరిస్తావు, డాక్టర్లు ఒత్తిడి తీసుకొస్తావు వెంటనే చేయాలని చెప్పి. 4 ప్రాణాలు బలిగి ఉన్నావు. ఉసురు పట్టుకెళ్ళ పోదు నీకు బిడ్డ. పేదలు ఉసురు పోసుకుంటున్నావు రాష్ట్ర ముఖ్యమంత్రి. పేదలు అరిగోసపడుతున్నారు, అరచేతుల ప్రాణాలు పెట్టుకుని భయపడుతున్నారు. వాళ్ళ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకోవాలంటే నీ మూర్ఖత్వం వల్ల, నీ నిర్లక్ష్యం వల్ల, నువ్వు పేరు ప్రఖ్యాతుల కోసం నువ్వు రాక్షసంగా వ్యవహరించిన తీరు వల్ల ఈరోజు పేదోళ్ళు బలైపోతున్నారు, ఏడుస్తున్నారు. పిల్లలు సార్, చిన్న పసిపిల్లలు సార్ అని చెప్పి 2 నెలల పిల్లలు 3 నెలల పిల్లలు ఏడుస్తున్నారు. పిల్లలు ఏం టెస్ట్ లేదు సార్, పడుకోబెట్టి సార్, కనీసం మాకు మత్తు ఇంజక్షన్ ఇవ్వలేదు సార్, పెయిన్ ఆ సర్జరీ చేస్తుంటే అరిచినాం సార్, మేమందరం కూడా బెదిరించి సార్ మమ్మల్ని. హాఫ్ అన్ అవర్లో మళ్ళీ ఇంటికి పోమన్నారు సార్. మళ్ళీ 4 మహిళలు చనిపోయాక ఇంటికి ఆధారంగా వచ్చి మమ్మల్ని హాస్పిటల్ రండి అని బట్లాడుతుంది సార్. ఇంటికి వచ్చాక ఇన్ఫెక్షన్ అంటున్నారు సార్, ఇబ్బంది పడుతున్నారు సార్ అంటున్నారు. తిండికి లేదు వాళ్ళకి, పాపం తిండికి లేదు. మరి ముఖ్యమంత్రి ఏం బీకడానికి నువ్వు బీహార్ పోయినావు చెప్పు? నువ్వు ఏం బీకడానికి బీహార్ పోయినావు? ఏం ఉద్ధరిద్దామని బీహార్కి పోయినావు? ఇక్కడ హాస్పిటల్కి వచ్చి కనీసము ఆ పేదోళ్ళను కలిసేటువంటి ఇంగిత జ్ఞానం లేని మూర్ఖునివి నువ్వు, ఇంగిత జ్ఞానం లేని మూర్ఖునివి. ఒక్కసారన్నా నీ బతుకుకు ఒక్కసారన్నా పేదోళ్ళు చచ్చిపోతే ఒక్క కుటుంబానన్నా నీ 8 సంవత్సరాల కాలంలో ఒక్క పేద కుటుంబాన్ని సందర్శించినావా? ఒక్కరిని ఆదుకున్నావా? నువ్వు బీహార్ పోతావు, 24 గంటలు రాజకీయాలు, ఎవరిని కుప్ప ముంచాలి, ఎవరిని నాశనం చేయాలి తప్ప 24 గంటలు రాజకీయాలు తప్ప పేదోళ్ళని ఆదుకోవాలి. అభివృద్ధి మీద ధ్యాస లేదు, పేదోళ్ళ ప్రాణం మీద ధ్యాస లేదు. ఇక మంత్రి ఉన్నాడు, ఆయన అబద్ధాల శాఖ మంత్రి, నోరు తెరిస్తే అబద్ధాలు, ఎప్పుడు అబద్ధాలు, నోరు తెరిస్తేనే అబద్ధాలు. ఆ ఉజావులు కట్టిన అబద్ధాలు ఆడాడు, దుబ్బాకల అబద్ధాలు ఆడాడు. ఆయన పేరు అబద్ధాల మంత్రి పెట్టారు యువకులంతా కూడా. ఈ మంత్రులు ఏం పిక్కుతారు? ఏం పని మీకు? మంత్రులు ఎమ్మెల్యేలకు ఏం పిక్కుడు పని? అంత బిజీ ఏంది మీది? ల్యాండ్ కబ్జాలు చేయడము, దందాలు చేయడము, డ్రగ్స్ దందాలు, ల్యాండ్ దందాలు, క్యాసినో దందాలు, లిక్కర్ మాఫియా, ఎప్పుడు సంపాదించుకునే మంత్రులకు ఎమ్మెల్యేలకు. మీకు ఏం పీకుడు పని చెప్ప నాకు? కనీసం ఒక్క కుటుంబాన్ని కనీసం వచ్చి పరామర్శించేంత సమయం లేని పీకుడు పని మీరు ఏం చేస్తుర్రు? అంత బిజీ ఏంది మీది? ఎందుకు రాడు ఆరోగ్య మంత్రి? ఊకే వాగుతావు కదా, అవాకులు చవాకులు చూస్తావు, ఊకే అబద్ధాలు ఆడతావు కదా, ఎందుకు రాలే ఇప్పటికీ? ఏం చేస్తారు ఇప్పుడు? ఒక కమిటీ చేస్తారు. ఇక కమిటీ చేశాక ఉద్యోగులు ఇద్దరు బలి చేస్తారు. ఏంటంటే మళ్ళీ వాటర్ ఇన్ఫెక్షను లేకుంటే ఏదో ఇన్ఫెక్షన్ వల్ల అని ఆ పెద్ద సమస్యను చిన్నగా చూపే సమస్య చేస్తున్నారు. చాలా పెద్ద ఇష్యూ ఇది, దుర్మార్గమైన సంఘటన. రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము. పేరు ప్రఖ్యాతుల కోసం 34 మందిని గంట లోపల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కనీసం ఏం పరీక్షలు చేయకుండా చేయడం వల్ల 4 పేదోళ్ళ ప్రాణాలు బలైపోయినాయి. వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దురుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది. వాళ్ళందరూ చాలా పేదోళ్ళు. ఇంతవరకు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కనీసం వాళ్ళని పరామర్శలు ధైర్యం చెప్పే ప్రయత్నం చేయలే, ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేయలే. ముఖ్యమంత్రి పీకుడు పని కోసం బీహార్ పోతున్నాడు. పంజాబ్లో పైసలు చేసినావు, ఇవి ఇక్కడ బిడ్డ. ఆ 4 కుటుంబాలకు మొత్తం ప్రభుత్వం ఆదుకోవాలి, వాళ్ళ పిల్లలను చదివించాలి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి. 5 లక్షలు ఇచ్చి చేతులు దుక్కుని పాపం తెలుతుంది. నువ్వు పక్కా రాసుకోవాలి, ఉసురు పట్టుకో, నువ్వు రాసి పెట్టుకో. నువ్వు గోస పడుతున్న వాళ్ళు ఏడుతున్నారు పేదలు.
నీకు లేరా కుటుంబాలు? నీ కుటుంబానికి అయితేనే ఊరుకుంటావు నువ్వు ఇట్లా? నీ కుటుంబం మంచిగా ఉండాలని మేము అందరం కోరుకుంటున్నావు, నువ్వు మాత్రం పేదలు నాశనం కావాలని కోరుకుంటున్నావు. నువ్వు ఈ ₹1 ఒక్కొక్కరికి 5గురికి ₹1 ఇవ్వాలి, వాళ్ళ పిల్లలను చదివించాలి. నువ్వు వాళ్ళ కుటుంబంలో కూడా మళ్ళీ దొంగ ప్రొసీడింగ్లు ఇచ్చి ఉద్యోగం ఇచ్చుడు కాదు, నిజమైన ప్రొసీడింగ్కి ఉద్యోగం వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఈ ₹1 ఇవ్వాల్సిందే, వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాల్సిందే, వాళ్ళ పిల్లల చదువులు పూర్తి ఎవరు కూడా ప్రభుత్వమే భరించాలి. నువ్వు 6 నెలలు అయితే వీక్తో తర్వాత మేము చూసుకుంటాం, కానీ ఇప్పుడు చదివి 6 నెలలు చదివి ఎవరైతే ఆ రోజు 30 మంది ఆల్రెడీ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇస్తుందో ఆ కుటుంబాలు కూలీ నాలి చేసుకుంటారు, పిల్లలకు దూరమేరు, వాళ్ళ పరిస్థితి కూడా బాగలేదు. కొంతమంది కోరుకుంటున్నారు, కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు కూడా ప్రభుత్వము ఎట్టి బస్సులో ప్రతి ఒక్కరికి ఇలా 10 లక్షల నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాల్సిందే, వాళ్ళకి ఏదో ఆసరా చూపెట్టాల్సిందే. ఇది చేస్తేనే ప్రజలు క్షమిస్తారు. ఫస్ట్ మంత్రి రాజీనామా అయ్యి, సంబంధిత మంత్రి రాజీనామా అయ్యి, లేకుంటే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి బర్తరఫీ దమ్మే ముఖ్యమంత్రికి ఎక్కడిది? అల్లుడు కదా, వాళ్ళ కుటుంబాన్ని బర్తరఫీ. ఇప్పుడే వేరే మంత్రి అయితే టక్కని బర్తరఫీ చేస్తుండే, వేరే మంత్రి అయితే చాలామంది బర్తరఫీ చేసిండు. ఇప్పుడు వేరే మంత్రి అయితే ఆయన కుటుంబ సభ్యుడు కాకుండా, ఆయన చుట్టపొడు కాకుండా వెంటనే బర్తరఫీ చేస్తుండే. ఇప్పుడు ఏ బర్తరఫీ అయ్యి ఎందుకు రాలే? మంత్రి ఎందుకు రాలే? ఎమ్మెల్యేలు ఎందుకు రాలే? ఎడవేరు పత్తలు ఆడుతుర్రా, ల్యాండ్ కబ్జాలు చేస్తుర్రా, లిక్కర్ టెండర్లు వేస్తుర్రా, ఇసుక దందా చేస్తుర్రా, భూ కబ్జా చేస్తుర్రా, డ్రగ్స్ మాఫియా చేస్తుర్రా, ఏం చేస్తున్నారు? ఏం పీకుడు ఏంది మీకు? వెంటనే ముఖ్యమంత్రి స్పందించాలి, నీ పర్యటన బంద్ చేయి. రేపు మళ్ళీ రాజకీయాలు బాగా ఎదురు చేసేది చాలా టైం ఉంది నీకు. నువ్వు ఇరవై రాజకీయ నాయకుడు, రాజకీయాలు చేసుకునే. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లో భాగంగా హైదరాబాద్ పరిధిలోని ఇబ్రాహీంపట్నం ఆసుపత్రిలో 4 మహిళలు మరణించిన వైనంపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు బుధవారం స్పందించారు. ఇబ్రాహీంపట్నం ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న మిగతా వారిని అపోలో, నిమ్స్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్న నేపథ్యంలో బుధవారం మంత్రి వారిని ఆసుపత్రులకు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా జరిగిన ఘటన, తదనంతరం పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ తర్వాత చనిపోయిన 4 మహిళలు ఇన్ఫెక్షన్ల వల్ల మరణించినట్లు ప్రాథమికంగా తెలిసిందని ఆయన వెల్లడించారు. ఇబ్రాహీంపట్నం ఘటనలో 4 మహిళలు చనిపోవడం దురదృష్టకరమని, బాధాకరమన్న హరీష్ రావు సంఘటన తాము దృష్టికి రాగానే అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇబ్రాహీంపట్నం ఆసుపత్రిలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం, బాధాకరం. అయితే సంఘటన ప్రభుత్వం దృష్టికి వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం దృష్టికి వచ్చిన వెంటనే మా డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్, డైరెక్టర్ హెల్త్ ఇద్దరిని కూడా ఫీల్డ్లోకి పంపించి ఆయా ఆసుపత్రుల్లో ఉన్నటువంటి వారిని, ఇంటి దగ్గర ఉన్నటువంటి వారిని కూడా ముందు జాగ్రత్తగా అటు అపోలో ఆసుపత్రికి, ఇటు నిమ్స్ ఆసుపత్రికి మొత్తం 30 మందిని కూడా తీసుకువచ్చి ప్రభుత్వం మంచి వైద్యాన్ని అందించి వారిని కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. నిజానికి సంఘటన ప్రభుత్వం దృష్టికి వచ్చిన గత 2 రోజులుగా రాత్రింబవళ్ళు కూడా గంటకు కూడా వారిని మానిటర్ చేస్తూ ఉన్నాం. డాక్టర్స్తో టెలికాన్ఫరెన్స్ పెట్టి అటు అపోలో ఆసుపత్రి CEO, మెడికల్ సూపరింటెండెంట్తోని, ఇటు నిమ్స్ డైరెక్టరు, నిమ్స్ సూపరింటెండెంట్ గారితోని గంటకు కూడా మానిటర్ చేస్తూ వారిని కాపాడుకోవడానికి ప్రభుత్వం చేసిన అన్ని ప్రయత్నాలు కూడా మరి ఇప్పటిదాకా చేయడం జరిగింది. అయితే ఈరోజు అందరు కూడా సేఫ్గా ఉన్నారు. అక్కడ అపోలోలో ఉన్నటువంటి 17 మంది కానీ, అపోలోలో ఉన్న 13 మంది కానీ, మన నిమ్స్లో ఉన్న 17 మంది, మొత్తం 30 మంది కూడా సేఫ్గా ఉన్నారు. ఎవరికి కూడా ఎటువంటి అపాయం కూడా లేదు. అందరూ కూడా నాన్ ICU వార్డులోనే ఉన్నారు. ఎవరు ICUలో కానీ సీరియస్గా కూడా ఎవరు లేరు. మొత్తం 30 మంది కూడా ఈరోజు ప్రభుత్వం గత 2 రోజులుగా తీసుకున్న జాగ్రత్తల వల్ల ఇన్ఫెక్షన్ కూడా తగ్గుముఖం పట్టింది. సో ఈ 30 మందిని కూడా ఈరోజు కొంతమందిని, రేపు కొంతమందిని, ఎల్లుండి కొంతమందిని, మొత్తంగా ఈ 2-3 రోజుల్లో అందరినీ కూడా డిశ్చార్జ్ చేసి జాగ్రత్తగా ఇంటికి పంపడం జరుగుతుంది. సో ప్రభుత్వం వాళ్ళకు మంచి వైద్యం అందించాలి, ఎటువంటి రిస్క్ కూడా తీసుకోవద్దని చెప్పి ఇటు నిమ్స్ ఆసుపత్రి, అటు అపోలో ఆసుపత్రికి వారి ఇంటి వద్దకు వైద్య బృందాలను పంపించి ప్రభుత్వమే అంబులెన్స్ను అరేంజ్ చేసి మరి ఒక్కొక్క పేషెంట్ వద్ద ఒక్కొక్క డాక్టర్ను పెట్టి జాగ్రత్తగా వారిని అటు అపోలో, ఇటు నిమ్స్ ఆసుపత్రుల్లో చేర్పించి వారిని జాగ్రత్తగా కాపాడుకోవడం జరిగింది. కానీ ఈ 4 నిజంగా చనిపోవడం అనేది చాలా బాధాకరం, దురదృష్టకరం. మన రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడు కూడా ఇట్లా జరగలేదు. గత
5-6 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో 12 లక్షల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశాం. 12 లక్షల మందికి చేసినాం. 12 లక్షల ఆపరేషన్లు గత 6-7 సంవత్సరాల్లో చేసినప్పుడు ఎప్పుడు కూడా ఇటువంటి సిచ్యువేషన్ మన రాష్ట్రంలో రాలేదు. వేరే రాష్ట్రాల్లో చాలా జరిగినాయి, కానీ మన దగ్గర గత 6-7 ఏళ్లలో 12 లక్షల ఆపరేషన్లలో ఎప్పుడు కూడా ఇటువంటి దురదృష్టకరమైన సంఘటన జరగలేదు. అయితే ఈ సంఘటనను ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకున్నది. ఆ ఆపరేషన్లు నిర్వహించినటువంటి డాక్టర్ యొక్క ప్రాక్టీసింగ్ లైసెన్స్ను రద్దు చేయడం జరిగింది. హాస్పిటల్ సూపరింటెండెంట్ నిర్లక్ష్యం కూడా ఉన్నారు కనుక హాస్పిటల్ సూపరింటెండెంట్ను కూడా తక్షణమే సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అంతేకాకుండా ఈ సంఘటన పూర్వాపరాలు తెలుసుకోవడానికి, ఇంకా ఎవరెవరి నిర్లక్ష్యం ఉంది, ఎటువంటి లోటుపాట్లు ఉన్నాయి, ఇటువంటి విషయాలు ఎక్కడ రాష్ట్రంలో ఏ ఆసుపత్రిలో జరగకుండా ఉండడానికి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలని చెప్పి డైరెక్టర్ హెల్త్ ఆధ్వర్యంలో ఒక నిపుణుల కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఆ డైరెక్టర్ హెల్త్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని వారం 10 రోజుల్లోగా రిపోర్ట్ ఇవ్వమని చెప్పాం. రిపోర్ట్ రాగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా భవిష్యత్తులో ఇటువంటి సిచ్యువేషన్ ఎక్కడ కూడా పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటాం. ఇంకా ఇందులో ఎవరెవరైతే నిర్లక్ష్యం వహించారో వారందరినీ కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఎవరిని కూడా ఉపేక్షించాం. ఎవరు తప్పు చేసినా, ఎవరు నిర్లక్ష్యం వహించినా వారిపైన కఠినమైనటువంటి చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. సో దీన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకున్నది. అందుకే మేము వాళ్ళ ఇళ్లలో మేము బాగున్నాము, పర్వాలేదు, మేము రామంటే కూడా ఒక్కొక్క ఇంటికి కూడా ఒక డాక్టర్ను అంబులెన్స్ పంపించి వాళ్ళని తప్పకుండా మేము మళ్ళీ ఏదైనా రాత్రికి రాత్రి ఏదైనా ఇన్ఫెక్షన్ పెరిగి ఇబ్బంది జరగకూడదని చెప్పి ఇళ్లల్లో ఉన్న వాళ్ళని కూడా బలవంతంగా ఆసుపత్రికి తీసుకొచ్చి మొత్తం 30 మందిని కూడా ప్రభుత్వమే వారిని కంటికి రెప్పలాగా కాపాడుతూ మానిటరింగ్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే బై ఛాన్స్ మళ్ళీ రాత్రి ఏదైనా ఇన్ఫెక్షన్ పెరిగి ఏదైనా ఇబ్బంది రావద్దని చెప్పి నేను గత 2 రోజుల నుంచి గంటకు కూడా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. నేను వరుసగా టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టుకొని డైరెక్టర్ హెల్త్, ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్, కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేరు, డిఎంఈ, మా డైరెక్టర్ హెల్త్ అయితే రాత్రి అపోలో ఆసుపత్రిలో మొన్న 2 గంటల వరకు కూడా రాత్రి అక్కడే ఉండి నాకు గంటకు అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఆ రోజు ఉస్మానియా ఆసుపత్రిలో డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి గారు కూడా రాత్రి 1:30-2 వరకు ఉండి పోస్ట్మార్టం చేయడం లేదంటే పోలీసులను పిలిపించి ఆ కుటుంబానికి ఇబ్బంది లేకుండా కూడా చూసుకోవడం జరిగింది. కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ కూడా ఉస్మానియా ఆసుపత్రిలో పేషెంట్ సీరియస్ ఉంటే శ్వేత గారు, రమేష్ రెడ్డి గారు, మన గాంధీ సూపరింటెండెంట్ గారు కూడా ఉస్మానియా మన ఓవైసీ హాస్పిటల్ కూడా వెళ్ళి ఓవైసీ హాస్పిటల్లో కూడా రాత్రింబవళ్ళు అక్కడ ఉన్న పేషెంట్ను కాపాడుకోవడానికి రాత్రి వరకు కూడా గంటకు కూడా మానిటర్ చేయడం జరిగింది. సో అట్లా మేము వీ హ్యావ్ టేకన్ ఆల్ మెజర్స్. అండ్ సంఘటన జరిగిన వెంటనే మేము ఆ చనిపోయినటువంటి కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ప్రకటించింది. ఆ కుటుంబ సభ్యులకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు, పిల్లలకు కూడా రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. సరే, మేము ఎంత చేసినా ఆ తల్లిని మాత్రం తెచ్చియలేకపోవచ్చు, కానీ దురదృష్టం జరిగింది. కానీ ప్రభుత్వం ఆ కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటాం. భవిష్యత్తులో కూడా ఆ కుటుంబాలకు అన్ని రకాల సహాయ సహకారాలు కూడా ప్రభుత్వం అందిస్తుంది. సో ఇప్పుడున్న 30 మంది అయితే అందరు కూడా సేఫ్గా ఉన్నారు. మళ్ళొక్కసారి వాళ్ళకు ఇంకా ఏమైనా కొద్ది పాసిబిలిటీ ఉందా, ఒకసారి మళ్ళీ అన్ని టెస్టులు పరీక్షలు కూడా నిర్వహించిన తర్వాతనే వారిని దశల వారీగా ఇంటికి పంపించాలని, వారికి మొత్తం వైద్యం కూడా ప్రభుత్వం పక్షానే అటు అపోలోలో ఇటు నిమ్స్లో కూడా ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుంది. ఎంబడ ఉండే సహాయకులకు కూడా ఖర్చులకు తలా 10,000 రూపాయలు నిన్ననే ఇవ్వడం జరిగింది. అందరి సహాయకులకు కూడా వాళ్ళ మంచి చెడు చూడడానికి నిన్ననే మా డిహెచ్ గారి ద్వారా తలా 10,000 రూపాయలు కూడా నిన్ననే అందించడం జరిగింది. మరి వారిని అన్ని రకాలుగా జాగ్రత్తగా ప్రభుత్వం మానిటర్ చేస్తుంది. సో 30 మంది కూడా సేఫ్గా ఉన్నారు. ఈరోజు రేపు ఎల్లుండిలోగా దశల వారీగా వారికి మళ్ళీ 2వ రౌండ్ పరీక్షలు చేసిన తర్వాత వారిని ఇంటికి పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సార్, ఇష్యూ జరిగినప్పుడు అక్కడ ఎవరైతే సూపరింటెండెంట్ ఉన్నారో ఆయన కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగ్ లో ఉన్నాడు, ఇష్యూలో లేని పర్సన్ ని సస్పెండ్ చేశారు అని వార్తలు వస్తున్నారు. ఇప్పుడు విషయం ఏంటంటేమా, ఇది ఇన్ఫెక్షన్ వల్ల జరిగింది. ఇన్ఫెక్షన్కు కారణం ఏంటి అనేది ఇప్పుడు డైరెక్టర్ హెల్త్ ఆధ్వర్యంలో ఒక రిపోర్ట్ కమిటీ వేశాను. అక్కడ థియేటర్ క్వాలిటీ కాకపోవడమా, ఎక్విప్మెంట్ క్వాలిటీ లేకపోవడమా, సో ఆ పూర్వాపరాలన్నీ కూడా కమిటీ రిపోర్ట్ వస్తుంది. బేసిక్గా హాస్పిటల్ సూపరింటెండెంట్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు టేక్ కేర్ ఆఫ్ ద హాస్పిటల్. 2 ఆపరేషన్ చేసినటువంటి డాక్టర్. సో ప్రాథమికంగా ఇద్దరి మీద చర్య తీసుకున్నాం. డీటెయిల్డ్ రిపోర్టు డైరెక్టర్ హెల్త్ నుంచి వచ్చిన తర్వాత ఆ సంబంధం ఉన్నటువంటి వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. సంబంధం లేకపోతే చర్యలు ఉండవు. బట్ ఎవరెవరైతే ఈ సంఘటనకు బాధ్యులైనరో
అది డైరెక్టర్ హెల్త్ రిపోర్టు వచ్చిన తర్వాత మాత్రం ఎవరెవరు నిర్లక్ష్యం వహించినా, అది ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, ఆ నిర్లక్ష్యానికి కారణమైనటువంటి వారి మీద మాత్రం కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. సో కాజ్ ఆఫ్ డెత్ ప్రాథమికంగా మేము చేసింది ఇన్ఫెక్షన్ వల్ల జరిగిందని తెలిసింది. పోస్ట్మార్టం రిపోర్ట్స్ అన్నీ కూడా అనాలిసిస్ చేసి పోస్ట్మార్టం రిపోర్ట్స్ ఆధారంగా, డైరెక్టర్ హెల్త్ రిపోర్ట్ ఆధారంగా ఫైనల్ కంక్లూజన్ రావడం జరుగుతుంది. సార్, ఇబ్రహీంపట్నంలో ఇంకా కుటుంబ నియంత్రణ చేసుకునేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ తో చాలా భయాందోళనకు గురవుతున్నారని చెప్తున్నారు. సహజంగానే అనిపిస్తుంది. జనరల్గా ఎట్లాంటి ఏ సంఘటన జరిగినప్పుడైనా సహజంగా మనం భయపడతాం. బట్ ప్రభుత్వం వాళ్ళకి ధైర్యం ఇస్తుంది. ఇందాక నేను చెప్పినట్టు గత 6-7 సంవత్సరాల్లో 12 లక్షల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు మన రాష్ట్రంలో జరిగినాయి. 12 లక్షల ఆపరేషన్స్లో ఎప్పుడు కూడా జరగని సంఘటన ఈసారి దురదృష్టవశాత్తు ఇబ్రాహీంపట్నంలో జరిగింది. సో ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే దాని మీద రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ సీల్ ప్రూఫ్ సిస్టమ్, ఇటువంటి పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. తప్పు చేసిన వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. ప్రజలకు భరోసా ఇస్తాం. తప్పకుండా కంటిన్యూ చేస్తాం. సార్, మీరేమో తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటా ఉంటారు. వైపు డాక్టర్ల నుంచి అయితే మేము తక్కువ స్టాఫ్ను ఎక్కువ ఆపరేషన్లు చేయాల్సి వచ్చింది, తక్కువ టైంలో ఎక్కువ ఆపరేషన్ ఎప్పుడు కూడా ప్రభుత్వం ఇన్ని ఫెసిలిటీస్ విషయంలో కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగాయని చెప్పేసి కమిటీ రిపోర్ట్లో అన్ని విషయాలు బయటకు వస్తాయి. వచ్చిన తర్వాత చర్యలు. సో నేను మాట్లాడాలంటే రాజకీయం చాలా మాట్లాడవచ్చు. నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఐ కెన్ స్పీక్. నేను అంతకంటే ఎక్కువ మాట్లాడవచ్చు. కర్ణాటకలో ఎంతమంది చనిపోయినారు, ఉత్తరప్రదేశ్లో ఎంతమంది చనిపోయినారు, బీజేపీ రాష్ట్రాల్లో ఏముంది, కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఏముంది, నేను వాళ్ళు ఇవాళ 2 రోజుల తర్వాత వచ్చిండ్రు. నేను గత 2 రోజుల నుంచి రాత్రింబవళ్ళు గంటకు మానిటర్ చేస్తున్నా. వాళ్ళు 2 రోజుల తర్వాత ఇవాళ వచ్చి దవాఖానకు వచ్చి ఏదో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. బట్ సంఘటన జరిగిన గత 48 గంటల నుంచి మా డైరెక్టర్ హెల్త్, మా డిఎంఈ, మా ప్రిన్సిపల్ సెక్రటరీ, నేను ఎవ్రీ 1 అవర్ వీఆర్ మానిటరింగ్. నిన్ననే మేము ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇచ్చినాం. ఇళ్లల్లో ఉన్న వాళ్ళని కూడా ఒక్కొక్క టీం పెట్టి, అంబులెన్స్ పెట్టి అపోలో, నిమ్స్లో జాయిన్ చేసినామంటే మేము ఎంత బాధ్యతాయుతంగా పనిచేసినామో అర్థం చేసుకోండి. మేము వదిలేయచ్చు, లేదా ఏదో ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించవచ్చు. ఒక ప్రాణం కూడా పోవద్దు, జాగ్రత్తగా కాపాడుకోవాలని వీ హ్యావ్ టేకెన్ ఎట్మోస్ట్ కేర్. వాళ్ళ ఇంటి దగ్గర మంచిగా ఉన్నామన్నా సరే ఎందుకైనా మంచిదని తీసుకొచ్చి ఇక్కడ మా దగ్గర పెట్టుకొని ప్రభుత్వం యొక్క ఆసుపత్రిలో ప్రభుత్వ పర్యవేక్షణలో మేము వాళ్ళని పెట్టుకొని మేము జాగ్రత్తలు తీసుకున్నాం. మీరు ఇలా 2 రోజుల తర్వాత వచ్చి రాజకీయంగా మాట్లాడుతున్నారు. బట్ గత 2 రోజుల నుంచి మేము రాత్రింబవళ్ళు వాళ్ళని కాపాడుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. నేను మాట్లాడమంటే అంతకంటే ఎక్కువ మాట్లాడతా, కానీ ఇది సమయం సందర్భం కాదు. సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. బీహార్లో అమర జవాన్లు, వలస కార్మికుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం అందజేత. తెలంగాణ ఆర్థిక సాయానికి ధన్యవాదాలు తెలిపిన నితీష్ కుమార్. ఖైరతాబాద్ మహాగణపతికి తొలి పూజ చేసిన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. శ్రీశైలంలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎంపీ థియేటర్ నిర్మాణంపై అసంతృప్తి. భజనతో పోషకాహార లోపాన్ని అధిగమించవచ్చా? ప్రధాని మోదీ ప్రసంగంపై మంత్రి కేటీఆర్ సెటైర్. ఆ 4 మహిళల మృతికి కేసీఆర్ సర్కారే కారణం. ఆరోగ్య మంత్రిని బర్తరఫ్ చేయాలి. బండి సంజయ్ కుమార్. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి AVN టీవీ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.